ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా అర్థం చేసుకునేది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, కన్న కూతుర్ని ఒకలాగా కానిదాన్ని ఒకలా చూస్తున్నావు. మమ్మల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నావు కదా. తెలియక చేసిన చిన్న పొరపాటుకి నా భర్తేతో కరడు కట్టిన నేరస్తుల్లా జమ కట్టేస్తున్నారు. మేమొస్తేనే మీ ఇంటి పరువు పోతుందా? మేమొస్తే దానత్త మమ్మల్ని ఏమైనా అనేస్తారా? దానికి మీరు చులకనైపోతారా, లోకమైపోతారా? ఏ వాళ్ళకి చెప్పుకోలేరా ఏమి అనొద్దని? మాకే చెప్పాలా? ఇంతకంటే వేరే అవమానం ఉంటుందా? అది కన్న తల్లి చేసిందంటే మేము భరించగలవా? మిమ్మల్ని బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదే. తప్పుగా అనుకోకు. మీరొస్తే ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా అంటే మీరు బాధపడతారని వద్దు అంటున్నాను. మీకు సపరేట్గా నోములు నోస్తాను. పైగా సిరి వాళ్ళ అత్తింటి వాళ్ళకి పట్టింపులు ఎక్కువ కదా. మీకోసమే చెప్తున్నారు నిషి, అర్థం చేసుకో. ఇదే మాట మీ కన్న తల్లి మీకు చెప్పుంటే అప్పుడు తెలుసుండేది మా బాధేంటో. ఎదుటి వారికి చెప్పటం అందరికీ సులువే. అది వాళ్ళ వరకు వస్తే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. ఒక్క ఇన్సిడెంట్ ని పట్టుకొని ఇంతగా వేధిస్తున్నారు. దీన్ని సాకుగా చూపించి హింసిస్తున్నారు. అదే అండలేం చేసి చంపుతున్నారు. చివరికి నా కన్న తల్లి కూడా. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకమ్మా. చెప్పాల్సిందంతా చెప్పి చేయాల్సిందంతా చేసి అది కాదు అంటే సరిపోతుందా? బొట్టు పెట్టి రావద్దంటావా? అందరికీ మర్యాదలు వలుకుపోసి నన్ను మాత్రం ఇంత ఘోరాతి ఘోరంగా అవమానిస్తావా? నీకు మాకంటే ఆ జగదత్రి కేదార్లు ఎక్కువైపోయారా? అలాంటప్పుడు నువ్వు నా తల్లివే కాదు, తల్లివే కాదు, తల్లివే కాదు. నేను నీ కూతుర్నే కాదు. నేను చచ్చాననుకోండి. ఏంటమ్మా మాటలు? నిజమే చెప్తున్నాను. నేను చచ్చాననుకోండి. అరే, దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను. చచ్చాననుకోవటం కాదు, చేస్తాను. నిజంగానే చేస్తాను. నిష్క, అమ్మే! అమ్మా, నిషి! నిష్క, 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 ఆగు. అమ్మే! నిషి! నిషి, నిషి! నిషి! నిషి, 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 డోర్ తీ. నిషిక, నిషిక, డోర్ తీ, అమ్మా. నిషి, డోర్ తీ, నిషిక. నిషి, అమ్మా, నిషి, నిషి, నిషిక, డోర్ తీ, అమ్మా. నిషి, నిషి, అమ్మా. డోర్ అమ్మా, తీ, నిషి. నిషిక, అమ్మా, నిషిక, నిషిక. అమ్మా, నిషిక, డోర్ తీ, నిషిక, డోర్ తీ, నిషి. డోర్ తీ, నిషి. నిషి, డోర్ తీ, నిషి. డోర్ తీ. నిషి, నిషి, నిషిక, డోర్ తీ, నిషి, అమ్మా. నిషి, నిషి. డోర్ తీ. మీరు మాత్రం రావద్దు. నిషిక, డోర్ తీ, అమ్మా. నిషి, నిషి, డోర్ తీ, నిషి, ప్లీజ్. నిషి, నిషిక. నిషి, డోర్ తీ, నిషి. నిషి, 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 తలుపు తీయమ్మా. నిషి, ప్లీజ్ డోర్ తీ. డోర్ నిషి, ఓపెన్ నిషి. చేసి. డోర్ బద్దలు నిషి. కొట్టండ్రా. నిషి. అమ్మా, నిష్క. నిషి, 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 నిషి. అమ్మా, నిష్క. నిష్క, తలుపు తీ, అమ్మా. మీరే కంగారు పడకండి. అమ్మా, నిష్క. నిషి, నిష్క, తలుపు తీ, అమ్మా. ఎందుకు నన్ను కాపాడావు? నేను చచ్చుంటే మీకు గోల్ ఉండేది కాదు కదా, ఏ అవమానాలు ఉండేవి కాదు కదా. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఈ పిచ్చి పని? నిషి, చావే సమస్యకి పరిష్కారం కాదు, చస్తేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకోవడం తెలివి తక్కువ పని. ఏదైనా ఉండి సాధించాలి నిషి, పోయి కాదు. అయినా నిన్నిక్కడ ఎవరు అవమానించలేదు. వస్తే మీరే అవమానపడతారని పిన్ని చెప్పింది. అందులో నిజం లేదా? అదే జరిగితే మీకది నచ్చుతుందా? అందుకే కదా యువరాజ్ని ఇల్లు దాటకుండా ఆపుతుంది. యువరాజ్ నిజాయితీగా వదిన చెప్పినట్టే ఉంటే
నీకు మళ్ళీ మామూలు రోజులు వస్తాయి. అప్పుడు దాకా ఎదురు చూడలేవా? నీ భర్త మీద నీకు నమ్మకం లేదా? నమ్ము నిషి, నేను మంచివాడిని అన్నదే నిజమని నీకు తెలుసు కదా. ఆ నిజమే అందరు నమ్మే రోజు వస్తుంది. ఇలా మాత్రం చేసుకోకు. నీకేమైనా నేను బతకలే నిషి. విన్నావు కదా, ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళకి నష్టం కాదు, కానీ వాళ్ళని ఇష్టపడి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి అది కష్టమే. ఓర్పుగా ఉండాలి, ఓపిగ్గా ఉండాలి. కొన్ని రోజులు ఎదురు చూడాలి, తప్పదు. అది మాకే వర్తిస్తుందో వదినా? అందరూ మా ఇంటికి వెళ్ళినా ఏం కాదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజాలు మావయ్య. కేదార్కి తండ్రి ఎవరో తెలీదు, అయినా అతని వల్ల పరువు పోదు. వచ్చిన జనాలు అతని గురించి మాట్లాడుకోరు. అలాగే ఈ ఇంటి పెద్దావిడ పెళ్లికి ముందే బిడ్డని కన్నారు. ఆవిడ వల్ల పరువు పోదు. ఆవిడ గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. ఇంతమంది వల్ల పోని పరువు నా భర్త ఒక్కడి వల్లే పోతుందా? ఇదే నీతండి. ఏమన్నావు నిషి? ఈ ఇంటికి పెద్దవిడ పెళ్లికి ముందు బిడ్డను కనిందా? ఏమంటున్నావు నిషి? చెప్పు నిషి, నువ్వు చెప్తున్నది నిజమా? ఈ ఇంటి పెద్దావిడంటే వైజయంతి చెల్లెమ్మే కదా? మరి ఇంకెవరుంటారు నాన్న? బావగారు, నాన్న, నిషి ఏదో చెప్పిందని మీరు కూడా ఏంటి నాన్న? అంటే నిజం కాదమ్మా? కాదు నాన్న. వద్దు. కాకుండా ఏమీ లేకుండా ఈ ఇంటి పెద్దావిడ పెళ్లికి ముందే బిడ్డను కనిందని నిషి ఎందుకు చెప్తుంది? అది తను చెప్తుంది కేదార్ని ఉద్దేశించి పిన్ని, అత్తయ్య గారిని ఉద్దేశించి కాదు. మీకలా అర్థమై ఉంటుంది. లేదు జగదాత్రి, నేను వైజయంతి చెల్లెమ్మ కదా అని అడిగాను. ఇంకెవరు ఉంటారో అంది కదా. అంటే ఇంకెవరుంటారో తెలియదన్న సెన్స్ లో చెప్పుంటుంది.